హల్లెలూయా. ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితంలో, ఇక్కడ ఉన్నోళ్ళు కానీ, ఇక్కడ ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్న వాళ్ళు కానీ ఒక మాట అడుగుతా. నీ జీవితంలో ఎప్పుడైనా అరే అలా చేసి ఉండకపోతే బాగుండేది, నేను వాడి మాట వినేసి వెళ్ళిపోయా, అందుకు ఈరోజు నేను ఇలా నష్టాల్లో ఉన్నా, అరే ఆ వాడి మాట వినకుండా ఉండాల్సింది, అందుకే ఈరోజు నాకు ఈ నష్టంలో ఉన్నా, అసలు నాకు ముందు తెలిస్తే అసలు ఈ పని చేసేదాన్ని కాదు అని ఎప్పుడైనా అనుకున్నారా? అసలు నాకు ముందు తెలుసుంటే అసలు ఈ పని చేసేదాన్నే కాదు, ఈరోజు నేను ఇలా నష్టాల్లో ఉన్నా అని అనుకోకుండా వెళ్ళని కుటుంబాలు ఒక్కడు కూడా ఉండవు. నిజమేంటంటే ప్రతి ఒక్కరి జీవితాల్లో అయ్యో నాకు ఇది ముందే తెలుసుంటే బాగుండేదే, ఇలా అవుద్దని తెలిస్తే బాగుండేదే, అసలు నేను ఈ పని చేసేదాన్నే కాదు, అసలు నా భర్తను అక్కడికి పంపించేదాన్నే కాదు, అసలు నా పిల్లల్ని అక్కడికి పంపించేదాన్నే కాదు అని అనుకోని జీవితాలు, అనుకోని వ్యక్తులు ఒక్కళ్ళు కూడా ఉండరు ఈ ప్రపంచంలో, ఆఖరికి నేను కూడా. ఈరోజు మీకు మాట చెప్పిన, మీ జీవితాల్లో జరగబోతున్నవి తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. ఎంతమందికి ఉంటుంది ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని? నీ జీవితంలో నీవు రేపు ఒక ప్రాంతానికి వెళితే అక్కడ నీవు ఏం చేయాలో, నీవేం చేయబోతున్నావో, నీవేం ఎదుర్కొంటున్నావో నీకు ముందుగా తెలుసుకోవాలని ఉంటుందా లేదా? ఈరోజు మనుషులందరూ కూడా నష్టాల్లోనికి వెళ్ళిపోవడానికి, ఇబ్బందుల్లోకి వెళ్ళిపోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? వారు వెళుతూ ఉన్న మార్గంలో రేపటి దినాన ఏం జరగబోతుందో వారికి తెలియకపోవటం, రేపటి దినాన నేను ఈ పని చేస్తే ఏమవుతా అని తెలియకపోవటం. యవనస్తులను పట్టుకుని అడిగితే వాడు తీసుకొని వెళ్ళి టపామని దేనికైనా బండి గుద్దేశాడు అనుకో, వాడిని కూర్చోబెట్టారా, ఏమైందిరా నీకు, ఎందుకు ఇలా చేసేవారా అని అంటే, అమ్మ అనుకోలేదమ్మా, అనుకోకుండా ఇలా రేజిచ్చా, అది వెళ్ళిపోయింది, నాకేం తెలీదు అని అంటాడు. నాకు అలా తగులుద్ది అని తెలిస్తే నేను అలా వెళ్ళేవాడిని కాదు అని అంటాడు. అర్థమవుతుందా? మీ భర్తను వెళ్ళి అక్కడ ఎందుకు డబ్బులు పెట్టావయ్యా, ప్యాకాట్లో ఆ డబ్బుల్లో ఇక్కడికి ఎందుకు పెట్టావని అంటే, నేను గెలుస్తాను అనుకున్నానమ్మా, ఓడిపోతానని తెలిస్తే పెట్టేవాడినే కాదు అని అంటాడు. ఈరోజు చాలాసార్లు కొంతమందికి డబ్బులు ఇచ్చి, లేకపోతే డబ్బులు తీసుకొని అప్పులు ఊబులో కూరుకుపోయి ఉంటావు. అనుకోవచ్చు నువ్వు ఇలా ఎందుకు ఈ పరిస్థితుల్లో ఉన్నావనంటే, తీర్చేద్దామని అనుకున్నాను పాస్టర్ గారు, పరిస్థితులు ఏమి సహకరించలా, ఏం చేయాలో అర్థం కాలే నాకు పరిస్థితి అని అనొచ్చు. మీకు మాట చెప్పిన, పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి దేవుడు రేపటి దినాన ఏమి చేయబోతున్నాడో, ఆ రేపటి దినాన అతని జీవితం ఎలా మార్చబడబోతుందో దేవుడు ముందుగా ఒక వ్యక్తికి తెలియజేశాడంట. హల్లెలూయా. అసలు ఆ వ్యక్తి ఎవరో, అసలు ఆ వ్యక్తికి ఎందుకు తెలియపరిచాడు దేవుడు అనంటే, నాకు పరిశుద్ధ గ్రంథంలో బాగా నచ్చిన వ్యక్తి ఎవరు అనంటే నోవాహు. ఎవరమ్మా? నోవాహు అంటే తెలియని క్రైస్తవులు ఉండరు, చిన్నపిల్లలకు కూడా తెలుసు, ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు. కానీ నోవా యొక్క జీవితంలో ఒక ప్రాముఖ్యమైన కోణాన్ని ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఆ ప్రాముఖ్యమైన కోణం ఏంటంటే, ఈరోజు నోవా జీవితంలో దేవుడు రేపేమి జరగబోతుందో తెలియపరిచాడంట. 2, నోవాహు కుటుంబము నాశనం అయిపోకుండా దేవుడు కాపాడాడంట. 3, నోవాహు యొక్క జీవితం ఆ నాశనం నుంచి తప్పించుకోవడానికి ఏమి చేయాలో నోవాహుకి దేవుడు ముందే తెలియపరిచాడంట. హల్లెలూయా. అసలు నేను ఆశ్చర్యపోయాను, అసలు నోవాహుని తప్పించడానికి కారణం ఏమన్నా ఉందా ప్రభువా? అసలు నోవాహుకి ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పావు నువ్వు అనంటే, నోవాహు గురించి చదువుతా వస్తూ ఉంటే ఒక మాట నాకు బాగా ఆకర్షించేసింది నన్ను. అదేంటో తెలుసా? ఒకసారి చదువుదామా? ఆదికాండము 9వ వచనం. ఇక్కడ ఒక మాట ఉంటుంది, ఏంటనంటే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునయ్యుండెను. ఈ మాట జాగ్రత్తగా వినండి. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. హల్లెలూయా. నోవాహు గురించి ఒక మాట రాయబడి ఉంటుంది, అది ఏంటనంటే, నోవాహు దేవునితో నడిచిన వాడంట. ఎవరితో? దేవునితో నడిచిన వాడంట. ఈరోజు ఒక వ్యక్తిని పట్టుకొని, అరే అమ్మ నీకు ఈ నష్టం ఎందుకు జరిగింది అనంటే ఏమంటారో తెలుసా? వాడు ఇక్కడ వెళ్తే మంచి జరుగుద్దని చెప్పాడండి, ఆడి మాటని నేను పోయా, నాకు ఇట్లా అయిపోయింది అని అంటావు. ఒకసారి నీ భర్తను పట్టుకొని, ఎందుకయ్యా నువ్వు తాగుతున్నావు అనంటే, నేను చేసే పనిలో తాగక తప్పదమ్మా. భర్తలు చాలా తెలియని సమాధానం చెప్తారు, జాగ్రత్తగా ఉండండి. నేను చేసే పనిలో తాగకపోతే ఈ నొప్పులు ఎక్కడ తగ్గుతాయి అమ్మా, నీకేం తెలుసు నేను ఎంత కష్టపడుతున్నాను పొద్దున్న సాయంత్రం దాకా అని చెప్తారు. అర్థమవుతుందా? ఇంకే మాట అంటాడు తెలుసా? లోకంలో ఇదిగో తాగకపోతే ఎట్లా, నా ఫ్రెండ్స్ అందరి ముందు నేను తాగవా నువ్వు అని అంటారుగా నన్ను అని అంటుంటాడు. దాని అర్థమేంటో తెలుసా? నీ భర్త దేంతో నడుస్తున్నాడు తెలుసా? నీ భర్త లోకముతో నడుస్తున్నాడు. ఒక యవనస్తుని పట్టుకొని, అరే బాబు నువ్వు సినిమాలకి ఎందుకు వెళ్తున్నావురా, ఈ లోక సంబంధమైన కార్యకలాపాలు ఎందుకు వెళ్తున్నావు అని అంటే, నాకు తెలియదు అమ్మా, ఆడు రమ్మన్నాడు నేను పోయా,
నా జీవితం ఇలా వెళ్ళిపోతుందని నాకు తెలియదు, నేను అనుకోలేదు అని అంటాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఆ యవనస్తుడు స్నేహితులతో కలిసి నడుస్తూ ఉన్నాడు అని అర్థం. ఒకవేళ ఒక స్త్రీని మనం పట్టుకొని, అమ్మ ఈరోజు ప్రార్థన 7ంటికి కదా, నువ్వు ఇంటికి ఎందుకు వచ్చావు తల్లి అని అంటే, భలేవాళ్ళు అండి. నేను 6:30కే రెడీ అయ్యా. ఆ వచ్చే దారిలో ఒక అక్క పట్టుకుంది నన్ను, అక్క ఈ చీర ఏడగొన్నావు, భలే ఉందక్క, ఈ అంచు భలే ఉందక్క, ఎప్పుడు కొన్నావు అక్క అని అనింది. ఆ ముచ్చట మొదలయ్యి టైం చూసేసరికి 8:30 అయింది. పాస్టర్ గారు, ఎంత శోధన పాస్టర్ గారు అని అంటే, ఈమె ఎవరితో నడుస్తుంది? లోక సంబంధమైన వాటితో నడుస్తూ ఉంది. తన చుట్టూ ఉన్న వారితో ముచ్చట్లో పడిపోయింది ఆమె. కానీ నోవాహు స్నేహితులతో కలిసి నడవట్లేదంట. నోవాహు ఈ లోక సంబంధమైన ఆలోచనలతో కలిసి నడవట్లేదంట. నోవాహు ఈ యొక్క స్నేహితులు, ఈ లోక సంబంధమైన అలవాట్లతో కలిసి నడవట్లేదంట. నోవాహు దేవునితో కలిసి నడుస్తున్నాడంట. హల్లెలూయా. నోవాహు దేవునితో కలిసి నడవటానికి ప్రాముఖ్యమైన కారణం ఏమిటో తెలుసా? నోవాహుకి అప్పటిదాకా దేవుడు అంటే ఎవరో తెలీదు. దేవుడు అంటే ఎవరో తెలియకపోవడానికి కారణం ఏంటంటే, ఆ కాలాలలో యెహోవా ప్రభు గురించి అంతగా ప్రాచుర్యంలో లేదు, ఇప్పుడున్నంత ప్రాచుర్యంలో లేదు అప్పట్లో. కానీ నోవాహు దేవుని ఎదుట చాలా నీతిమంతుడిగా తీర్చబడ్డాడనంట. నోవాహు దేవునితో కలిసి నడవటానికి ఇష్టపడ్డాడనంట. నేను అనుకుంటా ఉంటాను, దేవునితో కలిసి నీవు నడవటానికి నీకు కావలసిన అనుభవాలు ఏంటి? అసలు దేవునితో కలిసి నడిస్తే ఏంటి మాకు లాభం పాస్టర్ గారు? అసలు ఏంటి మాకు అవసరం అంటారా? దేవునితో కలిసి నడిస్తే మాకేంటి ఉపయోగము అనంటే, నేను ఒక మాట చెప్తా. దేవునితో కలిసి నీవు నడిస్తే నీ జీవితంలో రేపటి దినాన ఏమి జరగబోతుందో దేవుడు నీకు తెలియపరుస్తాడు ముందుగానే. ఆమేన్, ఆమేన్. ఎందుకో చెప్తా. ఈరోజు నీవు ఒక వ్యక్తితో కలిసి వెళ్తా ఉన్నావు. ఆ వ్యక్తికి నువ్వు వెళ్ళిన మార్గం ముందే తెలుసు. నీ వెళ్ళేటప్పుడు ఆ వ్యక్తి నీతో ఏం చెప్తాడు తెలుసా? అరే ఆ రోడ్లో జాగ్రత్తగా వెళ్ళు, ఎందుకో తెలుసా? ఆ రోడ్లు బాగో, గతుకులు ఉంటాయి, చూసుకొని వెళ్ళు అని చెప్తాడు. దాని అర్థం ఏంటి? ఆ వ్యక్తికి ఆ రోడ్డు ఆల్రెడీ తెలుసు గనక, ఆ మార్గంలో ఆ వ్యక్తి నడిచేశాడు గనక. నీవు దేవునితో కలిసి నడిస్తే కనుక నీకు జరగబోతున్న విషయాలు ఎందుకు దేవుడు తెలియపరుస్తాడో తెలుసా? నడుస్తున్న నీకు తెలియదు ముందేం జరగబోతుందో, కానీ నిన్ను నడిపించే నీ దేవునికి తెలుసు నీ వెళుతున్న మార్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో. హల్లెలూయా. ఈరోజు కుటుంబాలన్నీ కూడా ఒక పని చేసి నష్టపోయిన తర్వాత, ఒక పనిలోనికి వెళ్ళి నాశనం అయిపోయిన తర్వాత, సంపాదించిన డబ్బంతా కూడా కోల్పోయిన తర్వాత, అయ్యో ఇన్ని రోజులు సంపాదించిన సొమ్మంతా వేస్ట్ అయిపోయింది పాస్టర్ గారు అని అనుకునే కుటుంబాలు చాలామంది. నా భర్తని వాళ్ళతో స్నేహం చేయకుండా ఉండనిచ్చి ఉండాల్సింది, చెయ్యొద్దురా బాబు అని చెప్పాల్సింది, చెప్పుంటే నా భర్త తాగేవాడు కాదండి అనేవాళ్ళు చాలామంది. ఈరోజు నేను అంటాను, నీ జీవితంలో నోవాహు నడిచిన కొన్ని అనుభవాలను నీవు నడవగలిగితే నీ జీవితంలో రాబోతున్న ప్రతి పరిస్థితి నా దేవుడు నీకు కూడా తెలియపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడితో కలిసి నోవాహు నడిచాడనంటే తెలివైన విశ్వాసులు అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? భలేవాళ్ళు పాస్టర్ గారు, దేవుడు ఆకాశం పరలోక రాజ్యం విడిచిపెట్టి నోవాహుతో నడవటానికి వచ్చాడా అని అంటాం. మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందిగా, ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. దేవునితో కలిసి నోవాహు నడిచాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞలు నోవాహు చూచా తప్పకుండా నెరవేర్చాడని అర్థం. హల్లెలూయా. నువ్వు ఒక మాట చెప్తా, అక్క నువ్వు అక్కడికి ఎందుకు పోయావు అక్క? అసలు నువ్వు వెళ్ళకుండా అక్కడ గొడవ అయ్యేది కాదు కదక్క అంటే నువ్వేమంటావు తెలుసా? ఇదిగో ఇది చూసావా పక్కనది, ఇది బో అక్క, అక్కడికి బో, మంచిగా 100 రూపాయలు 2 చీరలు ఇస్తున్నారని చెప్పింది ఈ పిల్ల. ఆడకపోతే వాడు ఆఫర్ అయిపోయింది, 1000 రూపాయలు కట్టి 2 చీరలు ఇస్తా అన్నాడు. అంటే నువ్వు ఎందుకు వెళ్ళావో తెలుసా? తన ఆలోచనను అనుసరించి వెళ్ళావు. తను నీతో రాలేదే, తన ఆలోచన నీతో వచ్చింది. తను చెప్పిన మాట నీవు నమ్మి వెళ్ళావు. అలాగే నోవాహు దేవునితో కలిసి నడిచాడనంటే దేవుడు తనకు చెయ్యమన్న ప్రతిదీ కూడా నోవాహు చేసుకుంటూ వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. ఈరోజు నోవాహు దేవునితో నడిచాడు అని అంటే నోవాహు దేవుడు కొన్ని మాటలు చెప్పాడు. నోవాహు ఆగిపోయి ఇక్కడ అనగానే ఆగిపోయేవాడు, నోవాహు లెఫ్ట్ వెళ్ళు అనగానే వెళ్ళిపోయేవాడు, ముందుకెళ్ళు అనగానే వెళ్ళిపోయాడు. ఒక మాట అడిగేవాడు కాదు, ఎందుకు ప్రభు ఇటు వెళ్తే ఎందుకు, నాకు ఇటు బాగుందిగా అనేవాడు కాదు. ఈరోజు విశ్వాసుల కుటుంబాలు ఎందుకు నాశనమైన స్థితిలో వెళ్తున్నాయో తెలుసా? దేవుడు నీతో అనేక మార్లు చెప్తాడు, అక్క ఈ పని చేయకక్క, నీకు వందనాలు అక్క అని చెప్తాడు దేవుడు. నువ్వు అంటావు భలేవాళ్ళండి మా ఆయనకి ఇది బాగా తెలుసు, నాకు బాగా తెలుసు అంటావు. దేవునికి తెలిసిన దానికన్నా ఎక్కువ తెలుసని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఎన్నోసార్లు మనం హెచ్చరిస్తూ ఉంటాడు, ఈ పని చేయకయ్యా, ఈ ప్రాంతానికి వెళ్ళొద్దు, ఆ వ్యక్తితో మాట్లాడొద్దు, ఈ పనిలో అలవాట్లో పడిపోవద్దు అని దేవుడు చెప్తా ఉంటే దేవుని ఆజ్ఞను పక్కన పెట్టేసి మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని వెళుతూ ఉంటాం చాలాసార్లు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని వెళ్ళిన ప్రతిసారి నీకు జరిగేది ఏంటో తెలుసా? లాభముతో కోట్లు సంపాదించుకుని వెళ్ళవు, ఉన్నదంతా కోల్పోయి అప్పులోబులో పడిపోతావు.
నువ్వు అనుకుంటావు ఒకరోజు రాత్రిపూట కూర్చొని ఏమనుకుంటావు తెలుసా, అసలు ఒక్కరోజు నేను నా ఆశను చంపుకొని ఉంటే బాగుండేది, ఒక నెల రోజులు ఆగితే బాగుండేదిగా, ఈ అప్పులు అయిపోయాయి కావు, నా భర్త ఇలా అయిపోయాడు కాదు అని అనుకుంటూ ఉంటావు. కానీ నోవాహు జీవితంలో తన స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదంట. నోవాహు దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటూ వెళ్ళాడంట, తనకు తోచిన దాని ప్రకారం నడుచుకుంటూ వెళ్ళాల. అందుకని దేవుడు నోవాహుతో ఒక మాట చెప్తున్నాడు. ఏంటో తెలుసా, నోవాహు ఇలా రా అని పిలిచాడు. దేవుడు పిలిచి ఏమంటాడు తెలుసా, నోవాహు, నేను రాబోతున్న దినములలో ఈ ప్రపంచమంతటిని నాశనము చేయటానికి, ఈ సమాజమంతటిని నాశనము చేసి చంపివేయటానికి, ఆఖరికి పక్షులు జంతువులతో సహా నాశనము చేయటానికి ఒక భయంకరమైన జలప్రళయాన్ని పంపించబోతున్నానని చెప్పాడు. హల్లెలూయా. దేవుడు నోవాహుతో జలప్రళయం రాబోతుంది అని చెప్పాడు. అసలు నేను అంటాను, ఈరోజు దేవుడు నోవాహుతో ఎందుకు మాట్లాడాలా, ఎందుకు నోవాహుతోనే మాట్లాడాలా? అక్కడ అంతమంది ప్రజలు ఉన్నారు కదా, ఎందుకు నోవాహు ఒక్కడిని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు అని అంటే, దేవుడు నోవాహు పక్కన ఉండి నోవాహుకి ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో చెప్పడానికి కారణము, నోవాహు దేవునితో కలిసి నడవాలి అనుకున్నాడు. ఆ నడవటం అంటే ఏంటో చెప్తాను చూడండి. నీకు ఎన్ని సమస్యలైనా ఎదురవ్వని, నీకు ఎన్ని ఇబ్బందులైనా అవ్వని, నువ్వు ఏమనుకోవాలో తెలుసా, నా దేవుడు చెప్పినది నాకు నష్టమైనా పర్వాలా, నా దేవుడు చెప్పిన దానిలో వెళితే నాకు నచ్చకపోయినా పర్లా, నా దేవుడు చెప్పాడు గనక నేను ఆ పని చేస్తాను అని నీవు అనుకోవాలి. హల్లెలూయా. దేవుడు నీతో ఒక మాట చెప్తే అది అసలు నీకు నచ్చదమ్మా, అస్సలు నచ్చదు. నీవు అనుకున్న ప్రణాళిక ప్రకారం అస్సలే ఉండదు. దేవుడు ఏమంటాడనంటే, అమ్మ నీ జీవితంలో 1 సంవత్సరం పాటు ఆగు అంటాడు. ఎన్ని రోజులు ఆగమంటాడు? సంవత్సరం పాటు ఆగు అంటాడు. నీవేమనుకుంటావు తెలుసా, ప్రభువా ఆ అక్క పెద్ద టీవీ కొన్నది, ఇప్పుడు నేను టీవీ కొనాలా, లేదంటే ప్రతిరోజు వెళ్ళి ఆ అక్క దగ్గరికి వెళ్ళి, అక్క కార్తీక దీపం పెడతావా, సరే అది అయిపోయింది అక్క, ఇదిగో ఇంకోటి ఏదో ఉంటుంది జానకి కలగలేదు పెడతావక్క అని ఆమెను అడుక్కోవాల్సి వస్తుంది. ఒకరోజు అది నా దగ్గరకు వచ్చి అడుక్కుంది, ఈరోజు నేను అడుక్కుంటున్నా అని మొగ్గుడిని సావగొట్టి వాడికి అన్నం కూడా పెట్టకుండా, వద్దమ్మా అని కొన్ని రోజులు ఆగనంటే, ఆగు అన్న అన్ని రోజులు కూరలో ఉప్పు ఎక్కువైపోద్ది. ఎందుకు అయిపోద్ది అడిగి తెలియదు. ఆ నెల రోజులు 2 నెలలు రావాల్సిన ఉప్పు 1 నెలకు అయిపోద్ది, అడికి అర్థం కాదు. సరే తీసుకుంటావు, బాగానే ఉంది, తెచ్చుకొని పెట్టుకుంటావు. వెళ్తా ఉండేటప్పుడు పిల్లోడు బాల్ తీసుకొని పేట్ మంది అని కొడతాడు, అయిపోయా. నీవు గనక దేవుడు చెప్పిన సమయం వరకు ఆగితే నీకు లాభమా నష్టమా? లాభమే కదా. నీ మనసుకు తోచిన దాని ప్రకారం వెళితే నష్టమే కదా. దేవుడు ఏమంటాడనంటే ఒక 2 నెలలు ఆగంటాడు. ఎందుకో తెలుసా, దేవుడు నీ కోసం దాన్ని ఫ్రీగా సిద్ధపరిచి పెట్టాడు అక్కడ. నీవే పరిగెత్తుకుంటే వెళ్తావు. మేము ఒకసారి మొన్న ఖమ్మంలో ఒక షాపింగ్ చేసాం, ఇప్పుడు క్రిస్మస్కి. నేను, పాస్టమ్ గారు, పిల్లోడు, అక్కడ ఉన్న కొంతమంది అక్కలందరూ షాపింగ్ చేసాం. నేను ఒక ట్యాబ్ కొందామని చూస్తున్నా. ఏం కొందామని చూస్తున్నా? ట్యాబ్ కొందామని చూస్తున్నా. పాస్టమ్ గారు చెప్తాను ఇప్పుడు వద్దు ఆగండి అంది. కొందామమ్మా, ఎందుకు, నాకు అవసరం అవుతుంది, ఇబ్బంది అవుతుందని అన్న. అంటే సరేలే అని చెప్పి ఆ షాపింగ్ చేసాం. వాడు ఆ రోజు గిఫ్ట్ కూపన్స్ ఇచ్చాడు మాకు. కూపన్స్ అంటారు కదా, లక్కీ డ్రా జరుగుతుంది. అప్పుడు జరుగుతూ ఉంటే కూపన్స్ ఇచ్చాడు, పేర్లు రాసి వేయండి అన్నాడు. నేనేం పేర్లు రాసింది తెలుసా, ఏసురత్నం అని రాసి మొత్తం వేసేసా. ఒక 40 వచ్చినాయి కూపన్లో. వేసేసి ఇంటికి వచ్చేసా. వారం రోజుల తర్వాత నాకు ఫోన్ వచ్చింది. ఎక్కడి నుంచి తెలుసా, సార్ మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి మాట్లాడుతున్నాం సార్, మీరు మొన్న బట్టలు కొన్నారు కదా, మీరు లక్కీ డ్రాలో సెలెక్ట్ అయ్యారు సార్, రండి సార్ అన్నాడు. సరే లక్కీ డ్రాలో సెలెక్ట్ అయితే వాడు ఒక షర్ట్ ప్యాంట్ ఇస్తాడులే అనుకున్నా. ఆడకపోతే ఇంత పెద్ద డబ్బా ఇచ్చి, సార్ మీరు ట్యాబ్ గెలుచుకున్నారు సార్ అన్నాడు. హల్లెలూయా. నాకు ఇప్పుడు ఎంత లాభం? 30,000 20,000 లాభమే కదా. ఎందుకు? దేవుడు ఆగమన్నప్పుడు నా స్వబుద్ధిని ఆధారము చేసుకోనకుండా ఆగినందుకు. దేవుడు కొన్నిసార్లు మనల్ని ఆగమ్మా అంటాడు. పర్లేదు ప్రభు నేను ఆగనయ్యా అన్నావు అనుకో, నీవు ఈసారి ఆగుదామన్నా అసలు ఆగడానికి కుదరదు నీకు. అర్థమవుతుందా? నీవు ఆగుదాం అనుకున్నా నువ్వు ఆగలేవు. అయ్యో ఇదేంటి నేను ఆగుదాం అనుకున్నా కుదరట్లేదు ప్రభు అంటే, నువ్వు ఆగమన్నప్పుడు ఆగలేదు కనుక నీవు ఆగుదాం అనుకున్నప్పుడు ఈ బండి ఆగదు. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? గట్టిగా ఒకసారి అల్లి చెప్పండి. హల్లెలూయా. ఇదిగో ఈ యొక్క నోవాహు అనుకున్నాడు, నా దేవుడు ఏమి చెప్తే నేను అది చేస్తాను అనుకున్నాడు. దేవుడితో నడుస్తూ ఉంటే దేవుడు అన్నాడు, నోవాహు నీవు వెళుతున్న ఈ భవిష్యత్ కాలంలో నీ జీవితంలో ఒక భయంకరమైన జలప్రళయం రాబోతోంది. కానీ నీకు విషయం చెప్తాను చూడు, నీవు నాతో కలిసి నడుస్తున్నావు కనుక, నీవు నాతోనే సంచరిస్తూ ఉన్నావు కనుక, నా ప్రతి ఆజ్ఞని వింటున్నావు కనుక నిన్ను నీ కుటుంబాన్ని ఆ జలప్రళయంలో పడకుండా కాపాడుతానని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. నోవాహును మాత్రమే కాదు, నోవాహు కుటుంబానంతటిని కూడా దేవుడు కాపాడుతానని నోవాహుతో ముందుగానే చెప్పాడు. మీకు మాట చెప్తాను చూడండి, ఈరోజు నీ జీవితంలో రేపు నువ్వు ఎదుర్కొనబోతున్న సమస్య నీకు తెలిస్తే నీ జీవితంలో సంతోషము తప్ప దుఃఖం అనేది నీ జీవితాల్లో ఉండదు.
ఎందుకో చెప్పనా, ఈరోజు నీకు రేపేం జరగబోతుందో తెలిస్తే నీ జీవితంలో ఆ పని చేయకుండా ఉంటావు. అంతేనా? అంతే కదా. ఇప్పుడు నువ్వు రేపు ఈ ప్రాంతానికి వెళ్తే నీకు ఇది జరుగుద్ది, నీ భర్తని ఇక్కడికి పంపిస్తే వాడు ఇలా అవుతాడు అని నీకు తెలిస్తే నువ్వు పంపుతావా? వద్దు బాబు అంటావు. అంతేనా? ఎప్పుడు తెలుస్తుందో తెలుసా నీకు? అది నీకు ఆలోచన చెప్పేవాడితో నీవు నడిస్తే, నీ భవిష్యత్తుని ఎరిగిన వాడితో నీవు నడిస్తే, ఆయన నీ భవిష్యత్తులో ఉన్నాడు గనక ఆయన నీకు ఏమి చేయాలో ఏం చేయకూడదో నీకు తెలియపరుస్తూ ఉంటాడు. చాలామంది భక్తులు ఉంటారు, ఆయన కన్నా జ్ఞానం అనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, దేవుడు చెప్పాడు ఇది జరుగుద్ది అని తెలిసినా సరే దేవుడు చెప్పిన దాన్ని కాకుండా వారికి అనిపించిన దాన్ని చేసి నష్టాల పాలైపోతూ ఉంటాం. ఈరోజు నాకు ఒక జీవితంలో కుటుంబం బాగా పరిచయమైన కుటుంబం, ఆ కుటుంబానికి సంబంధించి ఒక భయంకరమైన పరిస్థితులు గుండా వెళుతున్నారు. ఏంటి ఆ పరిస్థితులు అంటే నేను చెప్తాను, నీవు దేవునితో కలిసి నడిచి గనక నీవు వెళితే నీకు జరిగేది ఏంటో తెలుసా, రేపు నీ భర్తను నీవు అక్కడికి పంపిస్తే ఆడు తాగతాడు, పంపిద్దని చెప్తాడు దేవుడు నీకు. నమ్ముతారా? అసలు నీకు పిచ్చిగా ఉంటుంది. అదేంటి మా భర్త తాగుతాడని దేవుడు నాకెందుకు చెప్తాడు, తాగుడు గురించి కూడా చెప్తాడా అని అనుకుంటాం మనం. ఆ ప్రాంతానికి నీ పిల్లోని పంపిస్తే ఊత కొట్టి పంపిస్తారు వాళ్ళు అక్కడ అని చెప్తాడు దేవుడు. ఇది ఎందుకు చెప్తాడు అనుకుంటావు. ఇలాగే ఒక ఆమె అనుకుంది మా సంఘంలో. దేవుడు ఒక రోజు ఆమెతో చెప్పాడు, ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు ఒక రోజు ఆమెతో ఒక మాట మాట్లాడుతున్నాడు. అమ్మా ఈరోజు ఏం వారం అన్నాడు, శనివారం అండి అన్నది. రేపొద్దున నీ భర్తని బయటికి పంపించొద్దు అని చెప్పాడు. ఏం చెప్పాడు? బయటికి పంపొద్దు. ఆమె దేవునితోనే నడుస్తూ ఉంది, దేవుని యొక్క కార్యకలాపాల్లోనే ఉంది, దేవుడు చెప్పే ప్రతి మాట ఆలకిస్తూ ఉంది. ఆ రోజు రాత్రి ఆమెతో ఒక స్వరం వినపడుతోంది, అమ్మా ఇదిగో నేను చెప్తున్నాను విను, దేవుడు నీ భర్తని బయటికి పంపొద్దు అని చెప్తున్నాడు ఈరోజు అని చెప్పాడు. ఎప్పుడు? శనివారం రాత్రి. ఆదివారం పంపొద్దు అని చెప్పాడు. ఏమేం చేసిందో తెలుసా, దేవునితోనే నడుస్తూ ఉంది. ఆమెతో దేవుడు ఆ రాత్రికాల సమయం మాట్లాడాడు. ఏమన్నానంటే, అమ్మా రేపొద్దున నీ భర్తను బయటికి పంపకు, నీతో పాటు మందిరానికి తీసుకుని వెళ్ళు, రేపొద్దున నీ భర్త భయంకరమైన శోధనలో ఇరుక్కొనబోతున్నాడు అని చెప్పాడు దేవుడు. ఆమె భయంకరంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి తన భర్త దగ్గరికి వెళ్ళి కూర్చొని, అయ్యా దేవుడు ఈ మాట చెప్తున్నాడు, రేపు ఉదయం నాతో పాటు మందిరానికి రా అని బతిలాడుతూ ఉంటే అతను అన్నాడు, నేను రానులే, నాకు పని ఉంది, వేరే అర్జెంట్ పని ఒప్పుకున్నా, ఈరోజు పని చేయకపోతే వాళ్ళు ఇంటికి వచ్చి గోల పెట్టేస్తారు నా మాటిని అన్నాడు. కాదయ్యా, ఒక గంట కూర్చొని పో, ఒక గంటే కూర్చొని వెళ్ళు అన్నది. ఆమె బాధ తట్టుకోలేక ఆయన అన్నాడు, సరే వస్తాలే పో అని అన్నాడు. సరే అని చెప్పి పొద్దున్నే లెగవగానే ఆమె లేచి రెడీ అయిపోతా, అయ్యా రెడీ తొందరగా వెళ్దాం అని అంటే, అమ్మ వాక్యం స్టార్ట్ అయ్యేది 11ంటికి కదా, నువ్వు పో, పాటలు అయిపోయిన తర్వాత నేను వస్తాలే అని చెప్పాడు. ఈమె పిచ్చిది పాప నమ్మేసి సరే వస్తానన్నాడు కదా అని చెప్పి పరిగెత్తుకుంటూ మందిరానికి వెళ్ళిపోయి పాటలు వింటూ ఉంది, ఆరాధనలో పాల్గొంటూ ఉంది. ఈమెకి అక్కడ ఆరాధనలో ఉంది కానీ ఆమె మనసు కుదుట పడట్లే. నా బర్త్డే అని ఫోన్ చూసుకుంటా కూర్చుంది. కరెక్ట్గా ఆరాధన అయిపోయిన తర్వాత ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది. ఏంటనంటే, అమ్మ ఈ పేరు నీ భర్తదేనా, ఈ ఫోన్ మీ భర్తదేనా అని అడిగారు ఫోన్ చేసిన వాళ్ళు. అవునయ్యా అంటే అటు నుంచి వాయిస్ ఒకటి ఏం వినపడుతుందో తెలుసా, అమ్మ నీ భర్త రోడ్డు మీద తాగతా పోతా ఉంటే వెనక నుంచి లారీ వచ్చి కొట్టేసిందమ్మా, నీ భర్త ఇప్పుడు ఈ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ఫోన్లో చూస్తే నీ నెంబర్ ఏముంది, త్వరగా రా అని చెప్పగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆయన దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంది. జరగబోయే దేవుడు చెప్పాడా లేదా? దేవుని మాట నువ్వు వింటే లారీలో ఉంటావు, దేవుని మాటను వినకపోతే నీ మీద లారీ ఉంటుంది. సింపుల్. అర్థమవుతుందా? నోవాహు దేవుని మాట విన్నాడు గనక జలప్రళయం పైన ఉన్నాడు. నోవాహుతో ఉన్నవాళ్ళు దేవుని మాట వినలేదు గనక జలప్రళయములో ఉన్నారు. ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా, నీవు దేవుని మాట వినటానికి ఆశపడితే, దేవునితో కలిసి నడవటానికి నీవు ఆశపడితే, నీ కుటుంబంలో నీ చుట్టుపక్కల ఎంత సమస్యలైనా రాని, ఎన్ని కరోనాలైనా రాని, నీవు కరోనాకి పైగుంటావు తప్ప కరోనాలో కొట్టుకుపోవు. హల్లెలూయా. ఎప్పుడో తెలుసా, నీవు దేవునితో కలిసి నడిచినప్పుడు.